హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 2 మార్కుల లెక్కలు, ఎందుకంటే 10వ తరగతిలో మ్యాథమెటిక్స్ సంబంధించి 100కి 100 మార్కులు రావాలంటే ఖచ్చితంగా 2 మార్కుల లెక్కలు అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే 1 మార్క్ అంటే 2 మార్క్స్, ఎందుకంటే 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ఈజీగా టెక్స్ట్ బుక్స్ నుంచి మనకి స్టాక్ క్వశ్చన్స్ లాగా ఉన్నాయి కాబట్టి అవి రావడం జరుగుతుంది. ఎక్కువగా విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యేది ఈ 2 మార్క్స్లోను 1 మార్క్లోను. సో 1 మార్క్ ఆల్రెడీ ఫైనల్ టచ్ అని ఒక టాప్ 30 క్వశ్చన్స్ ఒక వీడియో చేయడం జరిగింది. సో ఈ 2 మార్క్స్ కూడా టాప్ 10 అనేది ఒకటి వీడియో చేయడం జరిగింది. అయితే అది వాయిస్ మనకి కొంత డిస్టర్బెన్స్ రావడం వలన సరిగా లేదు. సో మళ్ళీ ఆ యొక్క వీడియో కూడా చూడండి, అందులో ఉన్న లెక్కలు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాయిస్ కన్ఫ్యూజ్ కాకపోయినా మీకు ఆ లెక్కలన్నీ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో మనకి 2 మార్క్ లెక్కలు 8 వస్తాయి కాబట్టి 8 కూడా ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఆ ఒక్కొక్క లెక్క ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క మోడల్ లెక్క ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ యొక్క వీడియోని 10వ తరగతి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. సో ఎవరైనా సరే మట్టుకుండా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పటాలను నొక్కితే నేను కొత్త వీడియోని పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. రెండు మార్కుల లెక్కలో మొదటిది అయితే సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ నుంచి వస్తుంది. సో ఇందులో చూస్తే మనం ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ హూస్ బేస్ రేడియస్ 3 సెంటీమీటర్ ఈజ్ 198 cm3 ఫైండ్ ఇట్స్ హైట్. లేదా మనకి రేడియస్ ఇచ్చి వాల్యూమ్ ఆఫ్ ది స్పీర్ అడగచ్చు, లేదంటే కోన్ అడగచ్చు, ఏదైనా సరే ఒకటి అడగచ్చు సర్ఫేస్ ఏరియా. సో ఇందులో ఏమిటి ఇచ్చాడు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇది కూడా ఇచ్చాడు 198. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, πr² h = 198. π అంటే 22/7, రేడియస్ అంటే 3 × 3, హైట్ h = 198. సో 22 × 3 66, 66 × 3 198/7 × h = 198. సో h కావాలంటే ఏమవుద్ది 198. ఈ 198/7 అటువైపు వెళ్ళేసరికి ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 7/198. సో 198 198 క్యాన్సిల్ అవుతుంది, h = 7 cm. సో ఇది హైట్ ఆఫ్ ది సిలిండర్. సో మీరు డయాగ్రామ్ కూడా డ్రా చేయండి, ఈజీగా మీకు మార్క్స్ ఫుల్గా మార్క్స్ పడడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు, ఈజీగా మనకి అవుతాయి మార్కులు. సో ఈ విధంగా ఒక మొదటి సమ్ము. రెండో లెక్క చూద్దాం. సెకండ్ సమ్ లో పాలినామియల్స్ నుంచి వస్తుంది. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆర్ 1/4 and -1 రెస్పెక్టివ్లీ. లేదా ఈ మోడల్ రావచ్చు, ఫైండ్ ఏ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 7x + 10. సో మనం ఇలాగ చూసుకుంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా k × x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా. సో సమ్ అండ్ జీరోస్ ఇచ్చాడు, ఇక్కడ సమ్ అని ఇచ్చాడు కాబట్టి సమ్ అంటే ఏంటి మనకి ఆల్ఫా + బీటా అంటే ఎంత మనకి 1/4. అలాగే ప్రొడక్ట్ ఎంత ఆల్ఫా బీటా అంటే -1. వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి, k × x² - సమ్ అన్నారు కాబట్టి 1/4x, ఇది 1/4 × x ప్లస్ ఆల్ఫా బీటా ఎంత ఇచ్చారు -1. సో ఇప్పుడు k × x² - 1/4x - 1. సో ఇక్కడ 4 వచ్చింది కాబట్టి మనం ఎల్సిఎం కట్టండి. k అనేది ఎన్ని రియల్ నెంబర్ అవ్వచ్చు, 4x² - 4 4 1 టైం కాబట్టి 1x, 1 4 4 టైమ్స్. సో ఇక్కడ మనకి k డినామినేటర్ 4 ఉంది కాబట్టి k = 4, దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఎంత అవుద్ది 4x² - 1x - 4, 4x² - 1x - 4. లేదు ఇలా ఈ మోడల్ ఇచ్చారనుకోండి, ఇది వేరే సమ్ అది వేరే సమ్, అంటే రెండింటిలో ఏదో ఒకటి రావచ్చు ఈ మోడల్లో. ఫైండ్ జీరో క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ కట్టండి. x² 10 ఎలా రాయొచ్చు మనం, 10ని మనం స్ప్లిట్ చేయొచ్చు 5 2s అని, అంటే 5x + 2x యాడ్ చేస్తే 7 రావాలి. అలా తీసుకోండి, 10 1 10 రావచ్చు, 10 + 1 9 11 అవుతుంది, అది సరిపోదు. సో 5 2s 10, 5 2ను యాడ్ చేస్తే 7 వచ్చింది, +10. ఇప్పుడు 0 తీసుకోండి, x కామన్ తీస్తే x + 5, ఈ రెండో గ్రూపు +2 కామన్ తీస్తే x + 5, x + 2 ఒక ఫ్యాక్టరు, అనదర్ వన్ x + 5. జీరోస్ ఫైండ్ అవుట్ చేయనప్పుడు = 0 పెట్టుకోవాలి. అప్పుడు x వాల్యూ ఎంత అవుద్ది -2, లేదా x + 5 = 0, x వాల్యూ ఎంత అవుద్ది -5. సో -2 and -5 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం.
చెక్ వెదర్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా అవుదా అని చెక్ చేయమన్నాడు. సో ఈ మోడల్ ఏదైనా సరే చెక్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమైంది, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3 మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఏమైంది హోల్ స్క్వేర్ ఫార్ములా చూడండి, ఏ స్క్వేర్ మైనస్ 2ab, ఎందుకంటే ఎంఐబి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో ఇది మనకి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అప్పుడు డిగ్రీ 2 అనేది కంపల్సరీగా ఉండాలి ఆఫ్టర్ సింప్లిఫికేషన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ 1 ద 5. ఇవన్నీ కూడా ఇటువైపు తీసుకురండి, 2x మైనస్ 3 ఇటువైపు తీసుకొచ్చాను ఇవన్నీ 2 టైమ్స్ నేను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 మైనస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏ స్టాండర్డ్లో ఉండాలి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వచ్చు. లేదా సి మిస్ అయిపోయినా పర్వాలేదు, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదా బిఎక్స్ మిస్ అయిపోయినా పర్వాలేదు, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకంటే స్క్వేర్ ఉన్నాయి కాబట్టి. లేదా 2 మిస్ అయిపోయినా పర్వాలేదు, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బట్ ఓన్లీ బిఎక్స్ అండ్ సి వచ్చింది అనుకోండి, ఇది నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎందుకంటే డిగ్రీ 2 అనేది లేదు. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ సిమిలర్ ఫిగర్స్ నాన్ సిమిలర్ ఫిగర్స్ అన్నాడు. సిమిలర్ అంటే సేమ్ షేప్ బట్ నాట్ ఇన్ సైజ్. అలా నాన్ సిమిలర్ అంటే ఒకేలాగా ఉంటే కానీ ఒక సిమిలర్ అని లేదు. ఇది ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నాన్ సిమిలర్, సిమిలర్ గా లేదు. ఇది ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లేదా ఈ ఎగ్జాంపుల్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇది సర్కిల్, ఇది ఒక పారలలోగ్రామ్. నాన్ సిమిలర్ ఫిగర్స్. కాంగ్రెంట్ అంటే సేమ్ షేప్ బట్ ఆల్సో సైజ్ ఆల్సో సేమ్ షేప్ లోనే ఉంటాయి అండ్ సైజ్ ఆల్సో సేమ్, కాబట్టి కాంగ్రెంట్ ఫిగర్. నాన్ కాంగ్రెంట్ అంటే ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నాన్ కాంగ్రెంట్ సేమ్ షేప్ నాట్ ఇన్ సైజ్, సైజ్ డిఫరెంట్ గా ఉంది. ఓకేనా, సో నాన్ కాంగ్రెంట్ ఫిగర్స్ అయ్యాయి. సో వీటి ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం. ఇది ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. కోఆర్డినేట్ జామెట్రీలో ఇస్తారు ఇలాంటిది. లేదంటే మిడ్ పాయింట్ అడగచ్చు, రెండిట్లో ఏదో ఒకటి అడగచ్చు. ఏ సైన్ థీటా కామ 0, బి 0 కామ ఏ కాస్ థీటా. ఇది x1 అనుకోండి, ఇది y1 అనుకోండి. ఇదేంటి అనుకోవాలి, x2 y2. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి, డిస్టెన్స్ ఫార్ములా √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే √x2 ఎంత 0 మైనస్ x1 ఎంత ఏ సైన్ థీటా. ఒకసారి మిడ్ పాయింట్ కూడా అడగచ్చు. అప్పుడు ఇది డిస్టెన్స్ అడిగే డిస్టెన్స్. మిడ్ పాయింట్ అంటే x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 ప్లస్ y2 ఎంత ఏ కాస్ థీటా మైనస్ y1 అంటే 0. అప్పుడు ఎంత అవుతుంది, ఇది మైనస్ ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ థీటా 0 అంటే ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఈ రెండు స్క్వేర్. సో రెండింటిని మనం స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ అయిపోతుంది. ఇది ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో రూట్ వచ్చింది. ఇందులోంచి రూట్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. అప్పుడు ఎంత అవుతుంది, √ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే √ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, ఏ యూనిట్స్ అవుతుంది. సో ఈ విధంగా మనకి కమ్యూనికేషన్ సంబంధించి దీనికి ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఒకటి కోఆర్డినేట్ జామెట్రీ, పాయింట్స్ ఇచ్చినవి ట్రిగ్నామెట్రీ. సో దాన్ని బట్టి చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం. ఎక్స్ప్రెస్ ద రేషియోస్ సైన్ అండ్ కాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏలో అడిగాడు. సో ఇందులో ఏదైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ అడగచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అడగచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అడగచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ అడగచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ కోసికెంట్. సో ఏదైనా సరే ఒకటే మీకు ఫార్ములాలో చూడండి, ఒకటే మోడల్. సీకెంట్ ఏ అడిగాడు కాబట్టి లెట్ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఎక్స్ అంటే ఏంటి, x/1. దీని ఫార్ములా అంటే ఎక్స్ ఫార్ములా, సీకెంట్ ఫార్ములా హైపోటెన్యూస్ బై సీకెంట్ అంటే కాస్, కాస్ కాబట్టి ఎడ్జెసెంట్. సో ఇట్స్ ఓకేనా, హైపోటెన్యూస్ బై ఎడ్జెసెంట్ సీకెంట్. అయితే ఇందులో హైపోటెన్యూస్ ఏమో ఎక్స్ తీసుకోండి, ఎడ్జెసెంట్ ఏమో 1. మనకి ఆపోజిట్ కావాలంటే ఏంటి, √r
హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ ఎడ్జసెంట్ స్క్వేర్ అంటే రూట్ ఓవర్ హైపోటెన్యూస్ ఎంత ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇది ఆపోజిట్. మనకు కావాల్సింది ఏంటి సైన్ ఏ. సైన్ ఏ అంటే ఏంటి ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. వాట్ ఇది హైపోటెన్యూస్ ఆపోజిట్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఆపోజిట్ వచ్చింది రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై హైపోటెన్యూస్ ఎక్స్. సో ఇమీడియట్ గా మనకు వచ్చింది కాబట్టి ఎక్స్ ప్లేస్ లో సీకెంట్ పెట్టుకోండి. రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై ఎక్స్ అంటే సీకెంట్ ఏ. ఇది ఈజీ ప్రాసెస్. మరొకటి కాసే కూడా అడిగాడు. కాసే ఏంటి ఫార్ములా ఏంటి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. వాట్ ఇది ఎడ్జసెంట్ 1, హైపోటెన్యూస్ ఎక్స్ 1 బై ఎక్స్ అంటే సీకెంట్ ఏ. సో ఈ విధంగా చేసుకుంటే ఒకటి అన్నిటికీ ఒకటే ప్రాసెస్ అవుతుంటుంది ఇదే మోడల్లో. ఓకేనా. నెక్స్ట్ 7th సమ్ చూద్దాం. చూడండి దేనికి డయాగ్రాము డయాగ్రాము ఫర్ ద గివెన్ సిచ్యుయేషన్ అంటుంటాడు. ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఈస్ 15 centimeters away from the foot of the tower. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఈస్ 60 degrees. అంటే ఒక వర్టికల్ ఒక టవర్ ఉంది. దీన్ని ఏమన్నా రాయాలి టవర్ అని రాసుకోండి. ఇక్కడి నుంచి ఒక పాయింట్ అనేది ఇది ఏబి అనేది టవర్ అనుకోండి. వర్టికల్ అన్నట్టు 9 degrees. ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నట్టు 60 degrees. 60 degrees స్ట్రైట్ గా మీరు డ్రా చేయండి స్కేల్ తోటి. ఎన్ని మీటర్స్ అవే అన్నాడు 15 meters అవే అన్నాడు. సో దీనికి సెట్ చేయండి. ఇక్కడ ఏం రాసుకోవాలి మీరు ఏబి ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది టవర్ అది అనుకోండి. హెచ్ అని ఇస్తే హెచ్ అని రాసుకోండి. అలాగే ఏపీ ఈక్వల్ టు 15 meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 60 degrees. సో ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేస్తే 2 marks మీకు వస్తుంది ఈజీగా. ఓకే. సో లాస్ట్ సమ్ చూద్దాం. సమ్ నెంబర్ 8. ఇది టాంజెంట్ టు సర్కిల్ లోంచి ఇచ్చాడు. ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈస్ 24 centimeters అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ది సెంటర్ ఈస్ 25 centimeters. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఇది మన సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఓ అనుకుంటాం. క్యూ అనేది పాయింట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ క్యూ నుంచి టాంజెంట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ క్యూ సర్కిల్ 24 అంటే 24. ఇక్కడ నుంచి సెంటర్ టు క్యూ అనే పాయింట్ కి 25 ఇచ్చాడు. సో రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లేదా ఏదో ఒకటి ఈ రెండు ఇస్తాడు, 3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డయాగ్రామ్ చూసుకోండి. ఇది 90 degrees కాబట్టి ఇది హైపోటెన్యూస్. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఇక్కడ రాసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూలో యాంగిల్ పి అనేది 90 degrees. ఎందుకు అవుద్ది 90 degrees? ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ ఇది 90 degrees. సో ఇది రేడియస్, ఇది టాంజెంట్. సో పీక్యూ అనేది టాంజెంట్. ఇక్కడ రాసుకోండి. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు 24 centimeter. అలాగే ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 25 centimeter. ఓపీ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆర్ అనుకున్నాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 90 degrees కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. అకార్డింగ్ టు ద పైథాగరస్ థియరమ్ ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ 2 sides. ఇది 90 degrees కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవ్వదు. ఎందుకంటే ఇది 90 degrees, దానికి ఆపోజిట్ సైడ్ ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ 25 square ఈక్వల్ టు ఓపీ ఆర్ స్క్వేర్ పీక్యూ 24 square. 625 ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ 576. సో 625 మైనస్ 576 ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో తీసేస్తే 49 ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ వాల్యూ రూట్ ఓవర్ 49. సో ఆ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వల్ టు 7 centimeters అవుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 marks వచ్చే చాప్టర్ నుంచి ఒక్కొక్క సమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు టాప్ 10 అనేది ఫైనల్ టచ్ సమ్ అనేది 2 marks కోసం ఒక వీడియో చేయడం జరిగింది. అయితే దాంట్లో ఉన్న సమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాయిస్ ప్రాబ్లం వలన అంటే మైక్ ప్రాబ్లం వలన అది మీకు వాయిస్ వినబడలేదు. అవి కూడా సమ్స్ మీరు నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క సంబంధించి లింక్ పెట్టడం జరుగుతుంది, అది కూడా చూడండి. ఓకేనా. సో అప్పుడు 2 marks మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పట్టు వస్తుంది. అదేవిధంగా టాప్ 30 1 mark క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మీకు. ఆ 1 marks కోసం ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే 4 marks 8 marks మీకు నెక్స్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.